హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ దానశీలము తెలుగు సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్ దానశీలము అనే లెసన్లో కవి బమ్మెర పోతన, ఈ పోతన గారి కవి పరిచయం గురించి తెలుసుకుందాం. పోతన క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందినవాడు. పోతన పూర్వపు వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లాలో భాగమైనటువంటి బమ్మెర గ్రామ నివాసి. పోతన తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. పోతనకు సహజ పండితుడు అని ప్రసిద్ధి. మానవ మాతృలైనటువంటి రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యను అని, ఆ భగవంతుడిచ్చినటువంటి కవితా కళను ఆ భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.